బాగుంది బా అయితే వివో బోటింగ్ కూడా ఉంది పాప. దెబ్బతీశారా అప్పులా? ఇప్పుడు కడపలో శిల్పారామం వచ్చాం గాయస్. మీరు ఒకవేళ కడపకు వస్తే శిల్పారామం మాత్రం మిస్ అవ్వకండి. ఇక్కడ ఏంటంటే ప్రతి కార్నర్లో మన తెలుగు కల్చరల్ ఫీలింగ్ వస్తుంది. ఏందా మూట? మీద మూటదే ఏం అప్పులా? ఎంట్రన్స్ నుంచి లోపలికి వస్తే విలేజ్ వైబ్స్, ఫెస్టివల్ ఫీలింగ్స్ రెండు కలిసి వస్తాయి. ఇక్కడ చూస్తే ట్రెడిషనల్ హ్యాండీక్రాఫ్ట్స్, కలర్ఫుల్ స్టాల్స్, హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఏందయ్యా ఫుడ్ స్టాలా? ఇవన్నీ తినకూడదు సరేనా? అవన్నీ తినకూడదు. అంత పానీపూరి, గోబీ నూడిల్స్, స్ప్రింగ్ పొటాటో ఇవన్నీ ఉన్నాయి గాయస్ ఇక్కడ. ఇక్కడ చూస్తే చిన్నపిల్లలు ఎక్కడానికి ట్రైన్ కూడా ఉంది. పెద్దవాళ్ళు కూడా కూర్చోన్నారా? ఈ ప్లేస్లో డిఫరెంట్ వైబ్ అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతారు మీరు. అంతేకాకుండా కిడ్స్ అయితే మామూలుగా ఎంజాయ్ చేయరు. నువ్వు ఎక్కువ ఇక్కడ కిడ్స్ చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో. నరసింహస్వామి ఎవరైనా నీ ఫేవరెట్ దేవుడు కదా, దేవుడు కదా నరసింహులా? నువ్వు ఒకసారి పడిపిల్లయ్యా? ఏం చెరువు? ఎప్పుడు చూసావా? పడినావనుకో విమానంలో చూసా నేను. అలానే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ బ్యూటిఫుల్ లొకేషన్ అయితే కనిపిస్తుంది చూడండి గాయస్. దగ్గరికి బాగా బాగుంది బా అయితే వివో బోటింగ్ కూడా ఉంది పాప. ఎట్టా నువ్వు తొక్కుతావా? యాడ్ నుంచి అవి పని చేయమంటే నువ్వే అవి పని చేయమంటివి. ఓహో పైన నుంచి పోతావా? పోనిచ్చారు అడిగా పానీరేమో పాప. పానీకి అంటే అట్టా. ఇక్కడ ఫోటో తీసుకోవడానికి మంచి లొకేషన్ అనమాట ఇది. ఇక్కడ చూస్తే వీళ్ళు కూడా తీసుకుంటా ఉన్నారు ఫొటోస్. ఈ శిల్ప విగ్రహాలను చూస్తే వారి జీవన విధానం ఎలా ఉంటుందో తెలుస్తుంది. అంటే మన తాత ముత్తాతల కాలంలో వారి జీవన విధానం ఈ విధంగా ఉండేదన్నమాట. వీటి గురించి నాకు పూర్తిగా తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ అన్ని చూసుకున్న తర్వాత బోటింగ్ చేయడానికి వెళ్తున్నాము. చలి కాదు తొక్కుంటా పోయేదే సైకిల్. టికెట్ తీసుకున్నారా? రాయో రా అదేం నేను వంగదో రా నెలలో నిన్ను వంగర. ఓయ్ నిన్నే వంగదో రాడా? పర్వాలేదు ఒక రౌండ్ బీచ్చాలి మేము. దెబ్బతీశారా? దెబ్బతీశారా? హ్యాండిల్ అదే కాలి ఓయ్ కాలి బాబా
ఇదే నిన్ను వంగదా వస్తుంది ఈ మాదిరి కూర్చునే దానికి ఎందుకు నువ్వా అలా అండావా నువ్వు దొక్కియా ఇప్పుడా నువ్వు దొక్కు కాలు బాగుతుంది తొక్కియో కానీ తొక్కో తొక్కియో నువ్వు తొక్కియా తొక్కో అదే బై తొక్కో ఒక్కలతో దొక్కుతురా తొక్కియా అదే ఓయని నువ్వు ఎందుకే భయపడింది ఆపుగా ఒక్కళ్ళతో తక్కువ వచ్చాడు మా వచ్చా భయపడతానా సో అక్కడ బోటింగ్ కంప్లీట్ చేసుకుని ఇక్కడికి వచ్చాము. ఈ శిల్పారామంలో సాటర్డే సండే ఈవినింగ్ టైం ఈవెంట్లు జరుపుతారు. అలానే ఈ రోజు కూడా చేస్తా ఉన్నారు. ఇక్కడ ఈవెంట్ స్టార్ట్ అయ్యే 7:30కి ఇప్పుడు టైం వచ్చి 7 అవుతుంది. ఆ లోపల ఇక్కడ ఉన్న పిల్లకాయలు కూడా ఇక్కడ డాన్స్ చేస్తా ఉన్నారు. ఈ శిల్పారావం చూడడానికి అలానే ఈవెంట్లు చూడడానికి చూడండి జనాలు ఎంతమంది వచ్చారు. సో అక్కడ ఈవెంట్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్లే ముందు ఇక్కడ ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి చూడాల్సినవి. ఇక్కడ పిల్లకాయలు అయితే జారుతా ఉంటే మా పాప కూడా వెళ్ళి జారుతా ఉన్నది. ఏమైనా ఇక్కడ చూస్తే కూరగాయలు అమ్ముతా ఉంది. అలానే వెనక పక్క చూస్తే పిల్లకాయ కటింగ్ చెప్పుకుంటున్నాడు. ఈమె కూడా కూరగాయలు అమ్ముతా ఉంది. అలానే ఎవరన్నా పిలుస్తా ఉన్నట్టున్నది. వీళ్ళందరినీ చూస్తా ఉంటే నిజమైన మనుషుల్లాగానే ఉన్నారు. ఈ పిల్లకాయలు చూస్తా అంటే గుడి కొంచెం అని ఆట ఆడుకుంటా ఉన్నారు. చిన్నప్పుడు ఆడుకునేది మేము ఆట. మా పాప చూడండి బొమ్మలు తీపిలేదని చూస్తానే ఉన్నది. కానియా ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ మీ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.